హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. ఈరోజు మీకోసం ఒక కథ. ఒక మధ్యతరగతి ఇంట్లో పెళ్లి సందడి ముగిసి 6 నెలలు కావస్తుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన జ్యోతి పైన చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం నిరంతరం ఒక యుద్ధభూమిలా ఉంటుంది. జ్యోతికి రవితో పెళ్లి ఇష్టం లేక కాదు, తన మనసులో విష్ణు అనే ఇంకొక వ్యక్తికి చోటు ఇచ్చేసింది కాబట్టి. జ్యోతి విష్ణువులది స్కూల్ రోజుల నాటి ప్రేమ. క్లాస్ రూమ్ బెంచ్ మీద రాసుకున్న పేర్ల నుంచి కాలేజ్ క్యాంటీన్లో పంచుకున్న కలల వరకు అంతా విష్ణుయే ఆమెకు. విష్ణుయే తన ప్రపంచం. కానీ జ్యోతి తండ్రి తన పంతం కోసం, గౌరవం కోసం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఆమె పెళ్లి జరిపిస్తాడు. తన తండ్రి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాడన్న భయంతో జ్యోతి అయిష్టంగా రవితో మెడలో తాళి కట్టించుకుంటుంది. పెళ్ళయ్యాక రవి జ్యోతిని ఒక దేవతలా చూసుకుంటాడు. ఆమెకు ఏది ఇష్టమో అడగకుండానే తెచ్చిస్తాడు. ఆమె మౌనాన్ని కూడా ఒక అందమైన భాషలా ప్రేమిస్తాడు. కానీ జ్యోతి మాత్రం రవి ఆఫీసుకు వెళ్ళగానే తన గది తలుపులు వేసుకొని విష్ణుకు ఫోన్ చేస్తుంది. విష్ణు, ఇక్కడ నేను ఒంటరిగానే ఉంటున్నాను. అంతే, నా ఊపిరి మాత్రం నీ దగ్గరే ఉంది అని ఏడుస్తూ చెప్తుంది. విష్ణు కూడా ఆమెను వదులుకోలేక, నువ్వు ఎక్కడ ఉన్నా సరే మన ప్రేమ మాత్రం చావదు జ్యోతి అంటూ ఆమెను మరింత ఎమోషనల్గా తన వైపు తిప్పుకుంటాడు. ఇలా నెలల తరబడి రవికి తెలియకుండా వీరిద్దరి మధ్య రహస్య సంభాషణలు నడుస్తూనే ఉంటాయి. జ్యోతి రవితో గడిపే సమయం కంటే విష్ణుతో ఫోన్లో గడిపే సమయమే ఎక్కువైపోతుంది. ఒకరోజు రవికి జ్యోతి ప్రవర్తన మీద అనుమానం వస్తుంది. తను గదిలోకి రాగానే ఫోన్ దాచేయడం, రాత్రిపూట కూడా ఎవరికో మెసేజ్లు చేయటం చూసి రవి మనసు విరిగిపోతుంది. ఒకరోజు రవి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి, దారిలో తన ఫోన్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు జ్యోతి బాల్కనీలో నిలబడి విష్ణుతో చాలా ఆవేశంగా మాట్లాడుతుంది. రవి ఎంత మంచివాడైనా సరే అతని స్థానంలో నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేను విష్ణు. మనం ఏదో ఒకరోజు కలిసిపోదాం అని ఆమె అనడం రవి చెవిన పడుతుంది. అది విన్న రవి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య తన ముందే వేరొకరి గురించి అలా మాట్లాడుతుంటే భరించలేకపోతాడు. మెల్లగా గదిలోకి అడుగుపెట్టిన రవిని చూసి జ్యోతి చేతిలోని ఫోన్ కింద పడి ముక్కలవుతుంది. రవి కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంది. జ్యోతి, నీ మనసులో ఇంకొకరు ఉన్నారని ఒక మాట చెప్పి ఉంటే ఈ రోజు తాళి నీ మెడలో పడేది కాదు. నన్ను ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు. ఒకే ఇంట్లో ఉంటూ వేరొకరి గురించి కలలు కనడం కంటే పెద్ద ద్రోహం ఇంకేముంటుంది అని జ్యోతి భయంతో వణికిపోతూ నిజం ఒప్పేసుకుంటుంది. విష్ణు తన ప్రాణమని, అతని వదలడం తన వల్ల కాదని చెప్తుంది. అప్పుడు రవి ఒక నిర్ణయం తీసుకుంటాడు. విష్ణుని ఇంటికి పిలిపిస్తాడు. విష్ణు భయంగానే వస్తాడు. రవి విష్ణును చూసి, నువ్వు నిజంగా జ్యోతిని ప్రేమిస్తే ఆమెను సుఖంగా ఉంచే ధైర్యం నీకు ఉందా? నీ వల్ల ఆమె కుటుంబం రోడ్డున పడితే నువ్వు భరించగలవా అని అడుగుతాడు. విష్ణు దగ్గర సమాధానం ఉండదు. తను కేవలం జ్యోతిని ప్రేమిస్తున్నాను అనే చెప్తాడే తప్ప ఆమె బాధ్యత తీసుకునేంత కెపాసిటీ తనకు లేదని అర్థమవుతుంది. రవి మాటల్లోని నిజాయితీ, అతని ప్రేమ లోతు అర్థమైన జ్యోతికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. విష్ణు కేవలం తన గతాన్ని మాత్రమే ప్రేమించాడని, కానీ రవి తన వర్తమానాన్ని, భవిష్యత్తుని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. చివరికి జ్యోతి విష్ణు వైపు చూసి, మనం ప్రేమించుకున్న మాట నిజమే విష్ణు, కానీ మన బంధం గతం. ఇప్పుడు రవి నా భర్త, నా సర్వస్వం. ఇకపై నాకు ఫోన్ చెయ్యకు, నన్ను వెతక్కు అని తెగేసి చెప్తుంది. విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోతి రవి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటుంది. రవి ఆమెను లేపి, మనసు మారడానికి సమయం పడుతుంది జ్యోతి, కానీ ఇకపై మన మధ్య అబద్ధాలు ఉండకూడదు అని ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నీ జీవితం.